హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దహీ కడీ పకోడీ. ఇది పంజాబీ వాళ్ళకి బాగా ఇష్టమైన వంటకం. వాళ్ళు రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటారటండి ఇది. అయితే మన ఇళ్లల్లో గూడా చేసేవాళ్ళు. ఇది ప్రాసెస్ ఎక్కువని ఈ మధ్య అందరికి టైం లేక తగ్గిచ్చేశారు కానీ, మా అమ్మ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు బాగా చేసేవాళ్ళండి ఎక్కువగా. మా అత్తగారైతే బాగా చేసేవాళ్ళు దీన్ని. అయితే పంజాబీ వాళ్ళ ఈ కడీ పకోడీకి, మన పకోడీ పులుసుకి కొంచెం తేడా ఉంటుంది. దీన్ని తెలుసుకుంటూ మనం మన ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? కూరలు తక్కువగా ఉండి నలుగురు తినాలనుకున్నప్పుడు ఈ కూర చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు శనగపిండిని వేసుకొని, వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇందులో బబుల్స్ లేకుండా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు. అలాగని మరీ గట్టిగా ఉండకుండా కలుపుకోవాలండి. సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలిపి దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే సాఫ్ట్‌గా అవుతుంది. ఈలోపు మనం మిక్సీ జార్‌లోకి 1 కప్పు శనగపిండి, 2 కప్పుల పెరుగు తీసుకొని మిక్సీ పట్టుకుందాం. దీన్ని బాగా బీట్ చేయాలనమాట. అయితే పుల్ల పెరుగు తీసుకోవాలండి దీనికి. పెరుగు కొంచెం పులుపుగా ఉంటేనే మనకి రుచి బావుంటుంది. ఇప్పుడు మనం ఈ శనగపిండిలోకి కొంచెం వాము, కొద్దిగా బేకింగ్ సోడా గానీ, లేదంటే సోడా ఉప్పు గానీ వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పాలకూర, కొంచెం కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పకోడీలు గట్టిగా రాకుండా టేస్టీగా ఉండటానికనమాట ఇవన్నీ. లేదంటే కొంతమంది ఉట్టి కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసేసి కూడా వేసేస్తారు. మనం హెల్తీగా చేసుకుంటున్నాం అనమాట. ఆయిల్‌ని బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకోవాలి. అప్పుడు వేయాలి. లేదంటే శనగపిండి ఊరికే కలర్ మారిపోతుంది. మాడిపోతాయి కదా! అందుకని సిమ్‌లో పెట్టేసుకొని ఇవి కొంచెం మరీ మనం చిన్న చిన్న పకోడీలేసుకుంటాం గదా! మామూలుగా వేసుకున్నప్పుడు అలా కాకుండా కొంచెం రౌండ్‌గా ఉండేటట్లు కొద్దిగా పెద్ద సైజు వేసుకుంటాం. ఇవి పులుసులో ఉడకాలి కదా! మరి చిన్న చిన్నవి వేసామనుకోండి అందులో కలిసిపోతాయి. అందుకని కొంచెం పెద్దగా రౌండ్‌గా ఉండేటట్లు వేసుకొని, ఈ మీడియం ఫ్లేమ్‌లోనే బాగా వేగాలి. లోపల కూడా ఉడకాలి కదా! ఆకుకూర కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. మన ఇళ్లల్లో చేసుకునేప్పుడండి పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు వీటిలో ఏదో ఒకటి నానబెట్టి, బాగా నానిన పప్పుని రోట్లో ఏసి రుబ్బేవాళ్ళు. కొంచెం జీలకర్ర, ఉప్పు, ఎండుమిర్చి ఏసి కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్లు రుబ్బేవాళ్ళు. అలా రుబ్బిన పిండిని ఇలా పకోడీల్లాగా వేసేవాళ్ళప్పుడు. పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకొని, ఎక్కువ ఆయిలంతా తీసేసి ఒక 2 స్పూన్లు ఉంచుకొని బాండీలో అందులో ఒక పావు స్పూను మెంతులు, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసి చిటపటమనివ్వాలి. ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అల్లాన్ని తురుముకొని వేసుకున్నాం. ఇలా తురిమిన అల్లం కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసి ఇవి మాడకుండా చూసుకోవాలి. ఈ పోపుతోనే టేస్ట్ అంతా ఉంటుందండి. సిమ్‌లో ఉంచి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగంగానే దీనిలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం గదా! శనగపిండి, పెరుగు దీన్ని ఈ పోపులో పోసేద్దాం. చిక్కగా ఉంది కదా! ఈ బ్యాటరు. ఇది పోసేసి దీనిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇది కలిపే కొద్దీ చిక్కబడుతుంటుంది ఉడికే కొద్దీ. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం గదా! దీనికి దాదాపుగా 5, 6 కప్పుల నీళ్లు పడతాయనమాట. ముందే కొలిచి పెట్టుకోండి. 7 కప్పుల వరకు చిక్కదనాన్ని చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతూ ఉండాలి సిమ్‌లోని పెట్టి. మూత గనక పెట్టామంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు మీకు ఒక చిన్న క్వెషన్ అండి. ఒక జిల్లా పేరు, నది పేరు, సినిమా పేరు, హీరో పేరు కలిసి ఉంటుంది. అది ఒకటే పేరు. ఆ పేరేంటో తెలిసిన వాళ్ళు ముందుగా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరు అనౌన్స్ చేద్దాం. ముందుగా పెట్టిన వాళ్ళ పేరు. ఇది బాగా చిక్కబడిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు, కారం, కొత్తిమీర వేశాను. నేను కసూరి మెంతి కూడా వేశానండి. మంచి ఫ్లేవర్ కోసం. ఉంటే వేసుకోండి. లేదంటే కొత్తిమీర ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోండి. ఇవి వేసి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పకోడాలని ఇందులో వేసేద్దాం. ఇవి చూసారా గుండ్రంగా ఉన్నాయి కదా! ఇవి ఇందులో ఉడికే కొద్దీ ఇంకా సాఫ్ట్‌గా అయ్యి తినేటప్పుడు భలే రుచిగా ఉంటాయిలెండి. మనం దీనికి తీసుకునే పెరుగు కొంచెం పులుపుదే తీసుకోవాలండి. తియ్యటిది తీసుకుంటే బావుండదు. చప్పగా ఉంటుంది కూర. కొద్దిగా పులుపున్న పెరుగునే తీసుకోండి. స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఇంకా సాఫ్ట్‌గా అవుతాయి. ఇది రైస్‌లోకే కాదండి చపాతీలు, పూరీలు, తందూరి రోటీల్లో కూడా చాలా చాలా బావుంటుంది. ఇలాగే కాకుండా అసలు వీటిని ఉట్టివి కూడా స్నాక్ లాగా కూడా తినేయొచ్చండి. అంత బావుంటాయి. దీనికి అస్సలైన రుచినిచ్చేది ఈ పోపేనండి. దీంట్లో కొంచెం ఆయిల్‌లో జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత అందులో కారం వేసేయాలి.
వేసేసి ఆ మొత్తం పోపు దీని మీద పోసేస్తే దహి కడీ పకోడీ రెడీ అయిపోయింది. మనం చేసుకునేది కూడా ప్రాసెస్ అంతా ఇదేనండి. కాకపోతే పకోడీ చేయటంలోనే కొంచెం తేడాలున్నాయి. ఈ ప్రాసెస్‌లో అయితే చక్కగా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.